Hi Andy, Namaste, welcome back to my YouTube channel. This is SK Molali, Mechanical Department Assistant Professor. సో ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్న టాపిక్ ఏంటంటే లేటరల్ స్ట్రెయిన్ అండ్ పాయిజన్స్ రేషియో అనమాట. సో లేటరల్ స్ట్రెయిన్ అంటే ఏంది, పాయిజన్స్ రేషియో అంటే ఏందో మనం చూద్దాం టాపిక్. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇఫ్ ఏ రాడ్ అండర్ గోస్ డిఫార్మేషన్ ఇన్ ద లాంగిట్యూడినల్ డైరెక్షన్ ఈజ్ లేటరల్ డైమెన్షన్ చేంజ్ అంటే ఏదైతే ఒక లీనియర్ పొజిషన్ ఉన్న అండర్ గోస్ డిఫార్మేషన్ వస్తుందో, అంటే ఒక రాడ్లో అండర్ గోన్ డిఫార్మేషన్ అంటే దాన్ని హీట్ చేసినా కానీ లేకపోతే దాని మీద లోడ్ అప్లై చేసినా కానీ డిఫార్మేషన్ మారితే లాంగిట్యూడ్ అంటే లీనియర్గా మారితే దాన్ని ఏమంటారంటే లేటరల్ డైమెన్షన్స్ చేంజ్ అంటారు అనమాట. సో ఆ లేటరల్ డైమెన్షన్ చేంజ్ ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది చూసినట్టయితే ద స్ట్రెయిన్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫోర్స్ ఈజ్ కాల్డ్ లాంగిట్యూడినల్ ఆర్ ప్రైమరీ స్ట్రెయిన్. అంటే స్ట్రైట్గా ఏదైతే వర్క్ జరుగుతుందో అది అటువంటి దాన్ని ఏమంటారంటే లాంగిట్యూడ్ స్ట్రెయిన్ అంటారు. అలాగే ద స్ట్రెయిన్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ టు అప్లై ద ఫోర్స్ ఈజ్ కాల్డ్ లేటరల్ స్ట్రెయిన్. దాని లేదంటే సెకండరీ స్ట్రెయిన్, ప్రైమరీ స్ట్రెయిన్ కూడా వచ్చు. ఇందులో ఈక్వేషన్ ఏంటంటే పాయిజన్స్ రేషియో డినోటెడ్ బై ద లెటర్ 1/m is or mu అనమాట. సో ఇక్కడ దీని ఈక్వేషన్ ద రేషియో ఆఫ్ ద లేటరల్ స్ట్రెయిన్ టు ద లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ఈజ్ కాల్డ్ పాయిజన్స్ రేషియో. పాయిజన్స్ రేషియో అంటే ఏంది, లేటరల్ స్ట్రెయిన్ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ని పాయిజన్స్ రేషియో అంటారు అనమాట. ఫర్ సర్క్యులర్ బార్ లేటరల్ స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా డి బై డి, where delta d is equal to change in diameter, d is equal to original diameter. For rectangular bar of the thickness is equal to t and width b, so lateral strain is equal to delta t by t or delta b by b. So here delta b is equal to change in width, b is equal to original width anamata. So the value of Poisson ratio for the most of material varies from 0.23 to అంటే ఏదైతే పాయిజన్ రేషియో ఉందో మెటీరియల్ యొక్క వేరియేషన్ ఏమొస్తుంది 0.23 టు 0.35 అనమాట. సో అది ఇక్కడ ద వాల్యూ ఆఫ్ 1/m సికేసి ఎలాస్టిక్ కాన్స్టెన్స్ ఫర్ డిఫరెంట్ మెటీరియల్ ఆర్ ఫర్ డిఫరెంట్ అనమాట. సో దీంట్లో డిఫరెంట్ మెటీరియల్కి ఏ విధంగా ఉంటుంది ఏంటో మనకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట మామూలుగా. సో ఇక్కడ చూద్దాం ఒకసారి. సో ఇక్కడ మెటీరియల్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ సికే 1/m ఇది మీ అనమాట. సో అల్యూమినియం, బ్రాస్, కాపర్, స్టీల్, క్యాస్ట్ ఐరన్. ఇక్కడ చూడండి న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్, న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. సో 0.75 × 10⁻⁴ అల్యూమినియం, 0.79 × 10⁻⁵ బ్రాస్, 1.23 × 10⁻⁵ కాపర్, 2 × 10⁻⁵ స్టీల్, 1 × 10⁻⁴ క్యాస్ట్ ఐరన్. ఇది ఈ అనమాట. సో C value 0.26 × 10⁻⁵, 0.35 × 10⁻⁵, 0.39 × 10⁻⁵, 0.85 × 10⁻⁴, 0.3 × 10⁻⁴. ఇది సి అనమాట. ఇక్కడ కే బల్క్ మాడ్యులస్ అనమాట. సో 0.75 × 10⁻⁵, 1.07 × 10⁻⁵, 1.3 × 10⁻⁵, 1.7 × 10⁻⁵, 0.96 × 10⁻⁴ కే వాల్యూ. సో అలాగే మ్యూ లేదా 1/1. సో 0.34, 0.3, 0.26, 0.25, 0.23. సో ఈ టేబులర్ కాలంలో అల్యూమినియం సంబంధించి, బ్రాస్ సంబంధించి, కాపర్ సంబంధించి, స్టీల్ సంబంధించి, క్యాస్టర్ సంబంధించి ఈసీకే 1/m వాల్యూస్ ఈ విధంగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ మనకి వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అంటే ఆఫ్ ద బార్ సబ్జెక్టెడ్ టు యాక్సిల్ లోడ్. అంటే వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఏ విధంగా దీన్ని యాక్ట్ చేస్తుంది అని చూసినట్టయితే, సో ఇక్కడ స్మాల్ ఈవి ఈజ్ ఈక్వల్ టు వాల్యూమెట్రిక్ అనమాట. సో వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అనమాట. దానికి ఈక్వేషన్ వచ్చేసి సిగ్మా బై క్యాపిటల్ ఈ 1 - 2/m. సో ఇక్కడ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఆఫ్ సర్కిల్ రాడ్ ఆర్ రెక్టాంగిల్ సబ్జెక్టెడ్ టు యాక్సిల్ లోడ్ ఈజ్ గివెన్. ఇక్కడ రెక్టాంగులర్ కావచ్చు, సర్కిల్ కావచ్చు. సో సిగ్మా ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ ఇన్ ద బార్. ఏదైనా ఒక బార్లో అంటే రాడ్లో సిగ్మా అనే స్ట్రెస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మాడ్యులస్ ఆఫ్ వెలాసిటీ క్యాపిటల్ ఈ. సో 1/m ఈజ్ ఈక్వల్ టు పాయిజన్స్ రేషియో అనమాట. ఇక్కడ 1/m వాల్యూ చూపిస్తుంది. సో ఇది వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఆఫ్ ద బార్ సబ్జెక్టెడ్ టు యాక్సిల్ లోడ్ అనమాట. అలాగే రిలేషన్ బిట్వీన్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ అంటే 3 రిలేషన్స్ ఉన్నాయి, 4 రిలేషన్స్ మనం చూద్దాం. కాన్స్టెంట్ ఎలా ఉంటుంది ఎలాస్టిక్. ద రిలేషన్ బిట్వీన్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఈ అండ్ మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ సి. ద రిలేషన్ బిట్వీన్ ఈ అండ్ సి ఇన్ టర్మ్స్ ఆఫ్ పాయిజన్స్ రేషియో. అంటే పాయిజన్ రేషియో ఇన్ టర్మ్స్లో ఇది ఈసీకి వాల్యూ ఇచ్చే ఈక్వేషన్ ఈ ఈజ్ ఈక్వల్ టు 2c 1 + 1/m
ఇది ఈకి ఈక్వేషన్ అనమాట. అంటే పాయిజన్స్ రేషియోలో ఎలాస్టిక్ కాన్స్టెంట్ వాల్యూ ఫస్ట్ వన్ ఇక్కడ ఈ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సి వాల్యూ. సో సి వాల్యూ ఎలా ఉంటుందో చూద్దాం. ద రిలేషన్ బిట్వీన్ మోడల్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఈ అండ్ బల్క్ మోడల్స్ కే. The relation between E and K in terms of the Poisson ratio is given by E is equal to 3K into 1 minus 2 by M. So ఈ వాల్యూ. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ద రిలేషన్ బిట్వీన్ ECK అంటే మోడ్యులస్ బల్క్ మోడ్యులస్ ఆఫ్ ఎక్సిటీ అనమాట. సో ఫ్రమ్ ద ఈక్వేషన్ 1 and 2 అంటే ఇక్కడ ఉన్న ఈక్వేషన్ ప్రీవియస్ ఈక్వేషన్ అనమాట. ద రిలేషన్ బిట్వీన్ EC అండ్ K is equal to 9KC plus 3K plus C అనమాట. దీన్ని యంగ్స్ మోడల్స్ అనొచ్చు అనమాట. సో ఇది టోటల్గా ఈరోజు టాపిక్ అనమాట. సో దీంట్లో టర్మ్స్ ఏమున్నాయి ఏంటంది. సో నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అంతవరకు బాయ్ అండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.